ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో టాప్ లో ఉన్న సినిమా అంటే అది కలికి 2898 పార్ట్ 2 మాత్రమే. ఈ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. పార్ట్ 1 తోనే ప్రపంచం మొత్తానికి ఒక కొత్త లెవెల్ విజన్ ని చూపించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు మాత్రం పార్ట్ 2 తో ఏం చేయబోతున్నాడో అన్నది ఎవరికి అస్సలు అర్థం కావడం లేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం స్కేల్ ఇంకా పెద్దది, సర్ప్రైజెస్ ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి నుంచే సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని ఇండస్ట్రీలో చాలా బాగా టాక్ వినిపిస్తుంది. మీకు వచ్చేసరికి షూటింగ్ ఇంకా మంచి లెవెల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రభాస్ అన్న సెట్స్ లో జాయిన్ అయ్యాడనేది మోస్ట్ హాట్ న్యూస్. ఇది విన్న ఫ్యాన్స్ అందరూ లిటరల్లీ ఫుల్ హైప్ లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్ మొత్తం కర్ణుడు పాత్రకి సంబంధించిన సీన్స్ మీద ఫోకస్ చేస్తున్నారంట. మహాభారతానికి సంబంధించిన ఎలిమెంట్స్ ని నాగ అశ్విన్ చాలా డీటెయిల్ గా తెరకెక్కిస్తున్నారంట. సాధారణంగా మనందరూ పగలు షూటింగ్ చేస్తారు కదా, కానీ ఇక్కడ నైట్ షెడ్యూల్ ని ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ఆ డార్క్ అట్మాస్ఫియర్, మిస్టికల్ ఫీల్ కూడా రావాలంటే నైట్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అని టీం అంతా ఫిక్స్ అయిందంట. అందుకే స్పెషల్ గా నైట్ సెట్స్ అయితే వేసి బాగా షూట్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కర్ణుడు క్యారెక్టర్ కోసం ప్రభాస్ అన్న స్పెషల్ గా 30 రోజులు డేట్స్ ఇచ్చాడంట. ఈ 30 రోజుల్లోనే కర్ణుడికి సంబంధించిన మేజర్ ఎపిసోడ్స్, అలాగే భైరవ క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఆ తర్వాత వెంటనే ప్రభాస్ గారు స్పిరిట్ అండ్ సలార్ షూటింగ్స్ లో జాయిన్ అవుతాడన్నమాట. ఇప్పుడు అసలు మేజర్ హైలైట్ ఏమిటంటే సెట్స్ లో పనిచేసే వాళ్ళు చెప్పిన లీక్ వాళ్ళ మాటల్లోనే చెప్పాలంటే ప్రభాస్ అన్న లుక్ ఈసారి మామూలుగా లేదంట. గడ్డం ఫుల్ గ్రో అయ్యి చాలా రగ్గడ్ గా రా లుక్ అయితే కనిపిస్తున్నాడంట. ఇది మనం పార్ట్ 1 లో చూసిన లుక్ కంటే పూర్తిగా ఖచ్చితంగా డిఫరెంట్ అని అంటున్నారు. ఈ లుక్ కర్ణుడు కోసమా లేదా భైరవుడు కోసమా లేదా ఇంకో కొత్త క్యారెక్టర్ కోసమా అన్నది మాత్రం ఇంకా క్లియర్ కాదు. కానీ ఒక విషయం మాత్రం ఫిక్స్ అనే చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం ప్రభాస్ అన్న మరో లెవెల్లో కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. ఇంకా ఒక క్రేజీ న్యూస్ ఏమిటంటే ఫ్రెండ్స్ పార్ట్ 2 లో ప్రభాస్ డ్యూయల్ కాదు ట్రిపుల్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందని కూడా స్ట్రాంగ్ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకటి భైరవ, రెండోది కర్ణుడు, ఇంకా ఒక కొత్త మిస్టీరియస్ క్యారెక్టర్ కూడా. ఇదే మాత్రం నిజమైతే థియేటర్లలో మాస్ట్ బ్లాస్ట్ అయితే ఖాయం. ఇంకా హీరోయిన్ విషయంలో కూడా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. పార్ట్ 1 లో సుమతి క్యారెక్టర్ లో కనిపించిన దీపికా పదుకొనే పార్ట్ 2 లో కొనసాగుతుందా లేదా అన్న దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కొందరు ఆమె క్యారెక్టర్ స్టోరీలో మేజర్ ట్విస్ట్ తో వస్తుందని అంటున్నారు. ఇంకొందరు మాత్రం రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు. కానీ నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు రావడం అంటే చాలా డౌట్ గా ఉంటుంది. ఆయన టీం మాత్రం చాలా టైట్ గా ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేస్తుంది. అందుకే బయటకు వస్తున్న ఈ లీక్స్ అన్ని నిజమా లేక టీం క్రియేట్ చేసిన హైప్ క్రియేషన్ అన్నది కూడా ఈ విషయంలో ఒక పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఈ సినిమాకి నార్మల్ ప్రమోషన్స్ అయితే అవసరం లేదు కదా. ఒక్క చిన్న లీక్ వచ్చినా సరే సోషల్ మీడియా మొత్తం ఫైర్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఏం వెయిట్ చేస్తున్నారు అంటే ఒక చిన్న గ్లిమ్స్ లేదా టీజర్ గురించే. షూటింగ్ అయిపోయిన వెంటనే ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియో లీక్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. లేదంటే డైరెక్టర్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి డైరెక్టర్ గా షాక్ అయితే ఇస్తారు. ఏది వచ్చినా సరే అది మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈసారి విజువల్స్ ఎఫెక్ట్స్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టారంట. పార్ట్ 1 లోనే హాలీవుడ్ లెవెల్స్ విజువల్స్ ఇచ్చిన టీము ఇప్పుడు పార్ట్ 2 లో టీము ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారంట. అందుకే షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ వింటుంటే ఒక విషయం మాత్రం క్లియర్, కలికి 2898 పార్ట్ 2 ఈ సినిమా హిస్టరీనే మార్చేలా ఉండబోతుంది. బాక్స్ ఆఫీస్ విషయంలో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా ఈజీగా 3000 నుంచి 4000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉందని ట్రేడ్ ఎక్స్పెక్టర్స్ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే పార్ట్ 1 తోనే గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం పార్ట్ 2 తో వరల్డ్ వైల్డ్ గా పెద్ద మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్ని చూసుకుంటే మనం ఒక ఎపిక్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ కోసం రెడీ అవ్వాల్సిందే. ప్రభాస్ అన్న కెరీర్ లోనే ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ సినిమా అవ్వచ్చు. నాగ అశ్విన్ విజన్, స్టార్ క్యాస్ట్, టెక్నికల్ వాల్యూస్ ఆల్ కలిస్తే ఇది ఇండియన్ సినిమా రేంజ్ ని మరో లెవెల్ కి అయితే తీసుకువెళ్తుంది. నిజం చెప్పాలంటే నేను కూడా మీలాగే ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంత ఎగ్జైట్ గా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.